ఏం పేరు ఉంటుంది ఇన్స్టాలా నొక్కన కాదు కుట్టేసి అవ్వాలన్నా అదే నొక్కన ఇక్కడ అలాగే మాట్లాడాలి పూర్వకాలం మనుషులు కదా. ఎక్కడి నుంచి వచ్చాడు? ఇగో ఇక్కడున్న ఇల్లులు ఇలా ఉంటాయి. ఒరే ఇంగ్లీష్ ఉందిరా అటు నుంచి అటువైపు పెడితే ఆవిడ చూస్తాడు. అవును చెప్పండి. తెలుగులో పుట్టి తెలుగు చదవకుండా ఇంగ్లీష్ ఎందుకు చదువుతారా సుంట అని దిప్పితుంది. వైజాగ్ గైస్ వచ్చేసాం. నెక్స్ట్ మా బైకర్స్ అడ్డా ఫౌండర్ వంశీ మాట్లాడతారు ఇప్పుడు సైనింగ్ ఆఫ్ కోసం. ఇంకా సైనింగ్ ఆఫ్ ఇంకా ఇంటికి కూడా రీచ్ అవ్వలేదు. మనం ఇదంతా రాత్రి వచ్చాం. డేలో ఇలా కనిపిస్తుంది వ్యూ అంతా. అంత బాగుంది చూడండి. ఫుడ్ ఎక్కడేంటి తినడానికే. ఫుడ్ కోసం అని కాదు, ఇక్కడ ఫుడ్ కూడా ఇస్తారు. కాదు మ్యాన్, ఇది ఒక విలేజ్. అందులో నేను విన్నది చెప్తాను. వీళ్ళు అన్నీ న్యాచురల్ సబ్స్టెన్స్ వాడతారు. ఫుడ్ కూడా తయారు చేసి ఇస్తారు. అయిపోయేది కదా. ఇక్కడే అండే ఉంది అంటే కదా అక్కడ ప్లేస్ ఉంది అనుకున్నా. ఫుడ్ వేరే దగ్గర తినేదాన్ని వెళ్ళి చూసి వచ్చండి. ఇక్కడ సిగరెట్లు అమ్ముతారేమో. నువ్వు కొంచెం సౌండ్ వినరా నాయన. హార్న్ స్వెట్ మామూలుగా లేదు. బాయ్ గాయ్స్. ఓకే బాయ్. లోకేష్ గారు రావట్లేదు, ఇక్కడ ఉంటున్నాడు. అలా మనం విజిట్ చేసి వద్దాం. ఇక్కడ అన్ని పట్టిస్తాం లగేజ్. అవి కవర్ చేయి. అందులో బోర్డు మీద ఉంది కవర్ చేయి. అదొకటి కూర మీద షూర్. అంతా అదే అంతా అదే లోపలే. మీరు చెప్పులు తీయాలంటే తీసుకెళ్ళిపోతున్నా కొంతమంది. తీసుకెళ్తున్నారు అబ్బా కొంతమంది. ఫస్ట్ చూసా ఒరే టేస్ట్ బాగానే ఉందా. సంవత్సరం అయిపోయిందిరా. చెప్పచ్చు ఏం కనిపించు. మాట్లాడదాం అసలు ఇప్పటి నుంచి ఇక్కడ ఉంది అని మాట్లాడాలి. అది వస్తున్నాను. తీస్తాను నేనే. ఇంకా తీస్తాను. మనం ఇక్కడ కూర్మ గ్రామంకి వచ్చాం. వేదిక్ విలేజ్ శ్రీకాకుళంలో. సో అసలు ఈ విలేజ్ గురించి ఏంటి అనేది మొత్తం వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. మాసు ఎండ గట్టిగా ఉంది. లోపలికి వెళ్ళి తీయాలా మ్యాన్? ఇంకా నువ్వే పట్టుకెళ్తా. తీయాలి లోపలికి వెళ్ళి అడుగు. వెళ్ళిపోయి అలాగే ఏం కాదబ్బా. అంతమంది నడుస్తుంది. అటు వెళ్తే వేడిగా ఉంది, లోపలికి చల్లగా ఉంది. చూసా అదే మ్యాజిక్. వీళ్ళు అక్కడ కూర్చొని చదువుకోవడానికి, ఇది వాళ్ళు తినేయడానికి. వీడితే అక్కడ మనసు వస్తుంది. మా ప్రచారం సహాయ సహకారంలో ఇదేంటి? ఇది ఫుడ్ తినడానికి. అక్కడ ఎందుకు కూర్చొని అంత చల్లగా. దగ్గరికి వెళ్తే ఈ వీడియో ఫస్ట్ కవర్ చూద్దాం. నార్మల్ కూర్చొని అదే ఫుడ్నా? ఇది లేడీస్కి. లేడీస్ అని చెప్పి పట్టెళ్తా చెప్పర్లేదు. చూపిస్తున్నాను మీకు. అక్కడ ఉందని చూపిస్తుంది. జెండర్ మార్పిందా? ఎస్ మార్చేసుకున్నా. ఇప్పుడే అగో ఇదంతా వాళ్ళే విలేజ్ చూడు. సో నాకు మా ఊరు గుర్తు వస్తుంది. మా ఊరికి వెళ్ళిపోతాను. ప్లాస్టిక్ ఫ్రీ జోన్.
అటు వెళ్దామా? ఇల్లులు ఎంత బాగున్నాయి కదా అసలు, పింకులతో. పైన ఏమో పింకులు చల్లగా ఉంటాయి, కింద ఏమో మొత్తం అంతా అలికారు అనమాట. అలకడం అంటే తెలుసు కదా? తెలియదా? నాకు దాన్ని ఏమంటారు, నాకు తెలుసు. అలకడం అంటే మాకు తెలుసు, దాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పడానికి కష్టం. అది న్యూ వన్ ఈజ్ గోయింగ్ టు బి రెడీ అనమాట. త్వరలో రెడీ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఎందుకు వెళ్తాం? అక్కడ విలేజ్ అదే కదా అసలు, అది ఎంట్రన్స్, ఇది విలేజ్. అక్కడ పండించుకుంటున్నారు అన్నీ చూడు. సో క్రాప్స్ పండిస్తున్నారు అక్కడ. అయ్యే మరి మనకు ఫ్రీగా పెడతారు వీళ్ళు ఇక్కడ. ఎవ్రీడే 11:30కి లంచ్ ఉంటుంది ఇక్కడ ఫ్రీగా. దట్టు వాళ్ళు ఏదైతే పండిస్తున్నారో వాటితోనే మనకు పెడతారు అనమాట. ఆ తిండిపోతుని ట్యాగ్ చేయండి. సో ఎవరో మీ ఫ్రెండ్స్లో కూడా ఒకడు ఉంటాడు తిండిపోటీ, అదవా వన్ ట్యాగ్ చేయండి. లోకేష్ వచ్చి ఉంటుంది. అరటి చెట్లు, అరటిపళ్ళు తినడానికి. ఇవ్వండి అక్కడ ఉంది. అది ఎంత తోట? అది మొక్కజొన్న. అది తిరుగుతాడు చూద్దాం. షుగర్ కేనే కాదు, మొక్కజొన్న కూడా అలాగే ఉంటుంది. నీకు సొప్ప కూడా అలాగే ఉంటుంది. మూడు ఒకేలా ఉంటుంది. ఇది దున్ని పెట్టుకున్నారు రెడీగా, ఇప్పుడే వేస్తారు. ఏదో ఇక్కడ అంతా దున్నారు నీట్గా. వరి అనుకుంటా దున్ని కదా. అది బాగుందిరా మౌంటైన్ మాత్రం కదా. మౌంటైన్ అంతా ఆక్రమించేలాగా అనిపిస్తుంది. ఆక్రమించుకోవడం కాదు, గవర్నమెంటే ఇస్తుంది ఇలాంటి వాళ్ళకి. కానీ పవర్ లేకుండా ఉండడం చాలా గ్రేట్ అది. అదే కదా అంటుంది. మనకు ఫోన్ లేకపోతే ఉండలేము, వీళ్ళు ఫోన్ లేకుండా కరెంట్ లేకుండా జీవనం సాగిస్తారంటే గ్రేట్ అసలు. అది అదే కదా కిచ్చలు అవేట్రా. ఇది కల్చర్ ఏవో దేనికో అవి చెప్పర్లేదు, ఏదో చెప్తావు కదా. ఎందుకు ఏదో చెప్పడం తెలిస్తే చెప్పలేదు. ఎందుకు ఏం పేరు ఉంటుంది ఇష్టలా? ఒకసారి నొక్కనా కాదు, కుట్టేసి అవ్వాలన్నా. అదే నొక్కన ఇక్కడ అలాగే మాట్లాడాలి, పూర్వకాలం మనుషులు కదా. వైజాగ్. మేము ఒడిశా వెళ్ళి వచ్చాం. ఒడిశా నుంచి వస్తే ఇటు వచ్చాం. మినీ టిబెట్కి వెళ్ళాం. జిరాంగ్ ఉంది కదా అక్కడ. జిరాంగ్ ఇక్కడ నుంచి ఒక 120 దాడుతుంది. అటు వెళ్ళి అటు నుంచి మహేంద్రగిరి వెళ్ళి మహేంద్రగిరి రాత్రి అక్కడ ఉండి పొద్దున్న చూసుకుంటూ వచ్చాం. అక్కడ ఉంటుంది, అక్కడ అన్నీ ఉంటాయి. అంటే అక్కడ 1960s చైనా వాళ్ళు యుద్ధం చేశారు అనమాట వాళ్ళ ఏరియా మీద. వాళ్ళు అక్కడ నుంచి పారిపోయి వచ్చి అంటే అన్ని అలా టైం పడుతుంది. అక్కడ ఒక ఏరియా సెట్ చేశారు అనమాట. ఫస్ట్లోనే వచ్చేస్తుంది. ఓకే అందుకు నేను చెప్పు, మీకు అర్థం కాదు. ఎవరో అమ్మాయి పేరు కలిసి పెట్టుకున్నాడు అనిపిస్తుంది. చెప్పరా. హిమి అంటే ఏంటి? బండి పేరు. హిమాన్షి అమ్మాయి పేరు ఉంది. వీళ్ళతో మాట్లాడు. ఎవరితో? వీళ్ళతో మేము వాళ్ళతో మాట్లాడదాం. తర్వాత ఓకే హిమజ ఉంది పేరు. ఎవరికి తెలుసు ఏం పెట్టావు? సొల్లు చెప్పండి. ఫస్ట్ ఉంటాడు. సొల్లు ఎందుకు అవుతుంది? అందుకు మనీ దీంట్లో మనీ నేను పెట్టుకుంటాను. నాకు అమ్మాయిలు బోల్డ్ మంది ఉన్నారు ఫ్రెండ్స్, నేను పెట్టుకుంటానబ్బా. నేను చెప్తాను, నువ్వు చెప్పట్లేదు. సరే. సన్యాసి కుటీరములు అబ్బో, అంటే వాళ్ళు సన్యాసి అంటే తిట్టనుకున్నాం. మళ్ళీ వర్ణాశ్రమ కళాశాల, ఎద్దులతో నీటి పారదల. నాకు తెలుగు రాదు. ఈ ఎద్దులు ఉన్నాయంట అబ్బా అక్కడ. అబ్బో ఎద్దులతో అంటే ఆక్స్. ఎద్దు అంటే ఆక్స్. ఇంకో ఎద్దు. నువ్వెవరు మరి? ఆ కోసం తెలుగులో పెడితే తెలుగులో చదువుతాం కదా. నీకు తెలుసా? తెలుసు, చిన్నప్పుడు చేసిన. చేయగలవా? అది చిన్నప్పుడు చేయగలను. పెద్దోడుగా వెళ్ళరా స్విమ్మింగ్కి. నేను అసలు జాగ్రత్త అని నీలాంటి వాళ్ళ కోసం అలాగంటారని. చెరువు చాలా లోతుగా ఉన్నది, జాగ్రత్త. తెలుగు రాదనుకుంటున్నాడు. ఎవరు? మీకా? కాదు, నాకు తెలుగు రాదు. తెగులు వచ్చి తెగులు. మా అమ్మ చిన్నప్పుడు తెలుగు టీచరే, చదవకపోతే ఏడంగా నాన్న సంకనాకి తెలియదు. ఎవరు? ఏమేమి పెట్టాలి, ఏమేమి ట్రిమ్ కొట్టాలి, ఏమేమి ఉంచాలి. నచ్చింది ఉంచు, నచ్చింది నచ్చలేని తీసి. ఇగో ఇక్కడున్న ఇల్లులు ఇలా ఉంటాయి. సో మీరు ప్రకాశం అటువైపు వస్తే ఇలాంటి ఇల్లు ఇప్పటికీ ఉన్నాయి స్టిల్. మా ఊరే కాబట్టి అందుకనే సెల్ఫ్ ఇదన్నమాట. మీ ఊరు అంటే నువ్వు ఇక్కడే ఉండకూడవా?
ఇక్కడ కాదు, ప్రకాశంలో ఉండేవాడిని. ఓకే. చూసావా మొత్తం వరంతా తీసేసిన తర్వాత కుప్పలను ఎలా చేసుకున్నారు. ఈ ఎద్దులు కాడి ఈ ఎవరికి ఎద్దులు అరే ఇవన్నీ స్పెషల్ సారీ ఏమంటారు, ఎలక్ట్రిసిటీ లేదు. ఎలక్ట్రిసిటీ ఉండదు, మొబైల్స్ ఉండవు. ఇవన్నీ వచ్చిన గెస్ట్లకి ఇచ్చే రూమ్స్ అన్నమాట. అటు చూపించు. అన్నీ కాదు ఎప్పుడు. ఇప్పుడు అవునా? అది మనం ఉండొచ్చు కదా. మనం ఉండొచ్చు. చెప్పాను కదా నీకు 2 days ఛాన్స్ ఉంటుందంట ప్రతి ఒక్క గెస్ట్కి. 2 days ఉండొచ్చు. మ్యాన్ యా టెల్ మీ మ్యాన్. ఇక్కడ ఉండిపోయి నేను పొద్దున్న వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. బాస్ ఇంకెందుకు అక్కడ, అదే అంతే కదా. ఊరికి అలాగా ఇంక వద్దు. ఇక్కడ ఏదో ఇక్కడ పందిరి వేసారు. ఏ పందిరి అంటే ఏదన్నా ఉంటాయి కదా, కాకరకాయ, పొట్లకాయ అలాంటి చెట్లు అనమాట ఈ పందిరి. వాటినే మనకు పెట్టేది కదా వాళ్ళు. ఓకే. సన్యాసులు ఇప్పుడు ఏం తింటారు? ఆకులు అలములు తింటారు. మనలాగా మూగజీవాలను చంపుకొని తింటారు. అక్కడ ఎద్దులు ఉన్నాయి పో, దాన్ని కూడా కవర్ అంటే నువ్వు. ఓహో మీరు తినరా సార్? నేను చంపను కదా. అవునులే, చచ్చిపోయిందని తింటాం. అది వేరు కదా. అంతే, అది కూడా ఏదైనా ఒకటే కదా. చంపింది తిన్నా, చంపిన దాన్ని తిన్నా ఒకటే, తిన్నావు కదా లాస్ట్కి. ఓకే. రావట్లేదు. వస్తుందా? రావట్లేదా? ఎద్దులు అక్కడే ఉన్నాయి. ఎద్దులు ఇక్కడ ఏదో పెద్ద చేపలు ఉన్నట్టు ఎందుకు అలా తొంగి చూసేస్తాను. ఓకే. చేపలు కదా, నీళ్ళు ఉంది కదా. నీళ్ళు ఏం పెద్ద స్వచ్ఛమే నీళ్ళు అవి. ఓకే. ఎవరు దిగారు అబ్బా, అందుకే చూస్తున్నారు వీళ్ళు. ఈ పిల్లలు దిగినట్టున్నారు. వాళ్ళు స్నానం చేయడం లోతుందని చెప్పి చూస్తున్నారు. ఆడ నుంచున్నా కూడా సగానికి కూడా తడలేదు. నాకు తెలిసి ఇంతవరకు ఉండేది, అందుకు వాళ్ళు అది రాశారు. ఇప్పుడు తగ్గిపోయిందంటవా? దీనికి ఐక్యూ ఉండాలి, వీడికి లేదు అది. ఓ షట్. ఐక్యూ మొబైల్ ఉంది కానీ ఐక్యూ లేదంటావు నాకు. ఐక్యూ ఒకటి కాదు, బొర్ర కూడా ఉండాలి. సరే గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడు. సరే. స్పిన్నింగ్ వీల్ చూసావు అక్కడ, వాటర్ అక్కడ తోడుకున్నాడు అనమాట. ఇప్పుడు తిప్పుతావా? అయితే తిప్పేంత ఓపు లేదు అన్న. వదిలే, వీడియో తీయక్కడ ఏమో తప్పేముంది. సినిమాలో చూపించేది చూసేస్తారు ఎవరు ఎలా పెట్టుకొని. తప్పేముందండి మళ్ళీ, తప్పేముంది. ఓకే గైస్, యాక్చువల్లీ మేము ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతాము. సో వీడియో ఇప్పటికీ ఆపేస్తాం. ఒరే ఇంగ్లీష్ ఉందిరా, అటు నుంచి అటువైపు పెడితే ఆవిడ చూస్తాడు. అవును చెప్పండి. తెలుగులో పుట్టి తెలుగు చదవకుండా ఇంగ్లీష్ ఎందుకు చదువుతారా సొంట అని దిప్పేది. ఓకే, ఇందాక ఏదో చెప్పాను కదా, బాయ్ అని. బాయ్. మీదకి ఎక్కారు కొండకి. అలాగే ఆ డౌన్ అలాగ వస్తే మీకు ఎవరైనా అంటే రాసింటారు తప్పగానే. అది వెళ్తే ఇంకొక అసరామృతాలు అవి ఇవన్నీ ఉంటాయి, అవన్నీ తెలియదు. వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మళ్ళీ అంతేగానా? డైరెక్ట్ అందుకే రామతీర్థాలు అలా చూసుకుని వెళ్ళిపోండి. లాస్ట్ టైం ఆల్రెడీ ఇవన్నీ చూసాయి. ఏదంటే మన శ్రీముఖలింగం అవన్నీ ఒకసారి ఆల్రెడీ. దీని తర్వాత ఓకే. మీరు ఎలా వచ్చి వెళ్ళగొచ్చారా? ఇటు నుంచి వచ్చాం. ఎలా వచ్చారంటే మీరు ఇప్పుడు వెళ్ళి ఎడం చేతి తిరిగితే మొక్కలింగమే. అవును, అదే అక్కడ బోర్డు చూసాం 6 kilometers అని. అది మీరు అలా శ్రీకాకుళం చూసుకోవచ్చు. అవును. టోల్ ప్లాజా.
చూసా గైస్ వచ్చేసాం. బ్యాటరీ అయిపోయింది, బ్యాటరీ మార్చుతున్నాం. బాగా ఏం కాదు ఎవరేం తినలే మా ఫ్రెండ్స్ వస్తున్నాం. మ్యాన్ మళ్ళీ తీసానా? కింద నుంచి లాగాల పైకి నుంచి లాగాల? ఇటుపక్క ఉన్నారు అప్పుడు పైకి లాగు. సో ఫైనల్గా మనం వైజాగ్ వచ్చేసాం ఫ్రెండ్స్. ట్రిప్ అంతా అయిపోయింది. మేము అడిగడ్డం ఆలిస్తాం. వైజాగ్ మొత్తం వర్షం గాలితో నిండిపోయింది. ట్రిప్ అయితే చాలా చాలా బాగుంది. ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే మనీ గురించి కాదు కానీ వర్త్ అయితే చాలా ఉంది. సో అవన్నీ మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అవన్నీ మీకు వ్లాగ్స్లో వస్తాయి. స్టే ట్యూన్ ఫర్ హిమ్మీ బాయ్ వంశీ. సో మా బైకర్స్ అంటే నా యూట్యూబ్ కూడా వస్తుంది త్వరలో. నెక్స్ట్ మా బైకర్స్ అడ్డా ఫౌండర్ వంశీ మాట్లాడతారు ఇప్పుడు సైనింగ్ ఆఫ్ కోసం. ఇంకా సైనింగ్ ఆఫ్ ఇంకా ఇంటికి కూడా రీచ్ అవ్వలేదు. ఇగో ఈ ఇంటికి వచ్చాం లాస్ట్. నేను ఇంటికి వెళ్ళాక ఒక ఎంతసేపు 15 minutes అని పడుతుంది. సో అంతే ఇంక చెప్పు. సో నెక్స్ట్ ట్రిప్ కోసం చెప్పు మళ్ళీ ఎప్పుడు ఉంటుంది ట్రిప్. అంతేగో ఇలా కొడుకునేది అంటే ఇది ఎప్పుడు వస్తాడు తెలియదు. హైదరాబాద్ నుంచి ఎప్పుడు వస్తాడు. ఈసారి మనం అటువైపు వేద్దాం ట్రిప్. నేను ఎక్కడున్నా హైదరాబాద్లో ఉన్నా అటే ట్రిప్ వేద్దాం. సో నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పటికి మీకు విజయవాడ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. రాజమండ్రి విజయవాడ అట్టే ఉంటుంది. ఫుల్ టెంపుల్ వైబ్స్ ఉంటాయి ఈసారి మ్యాక్సిమం ఫిక్స్ ఈసారి. ష్యూర్. ఇది జస్ట్ బిగినింగ్. ఎస్ మోర్ ఎట్ టు కమ్ అనమాట. సో బైకర్స్ అడ్డా మనీ మా యూట్యూబ్ ఛానల్ నేమ్. ఓకే బాయ్ బాయ్. బాయ్ రా.